ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సోదరి సహోదరులందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి దేవుణ్ణి ఆరాధిద్దాం. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందామండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనం నేర్చుకుని పోతున్నటువంటి అంశం ఏమిటంటే నిలిచి ఉండుడి అనేటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యంను గ్రహిద్దాం. నిలిచి ఉండుడి. ఏదైనా నిలకడగా ఉండాలి అంటారు. నిలకడగా ఉండుటలో మన జీవితాలను ఎప్పుడు కూడా అలా నడిపించబడాలనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా కోరి ఉంటాం. నిలకడగా ఉండడం అనేటువంటిది మన జీవితానికి ప్రాముఖ్యమైన విషయం. ఎప్పటికీ స్థిరముగా కదలని వారముగా నమ్మకముగా ఉండేటువంటి నిలకడత మన జీవితంలో ఉండాలి అనేటువంటిది దేవుడు మన జీవితంలో కోరుతూ ఉన్నాడు. కాబట్టి నిలిచి ఉండుడి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనము దేవుని యందు నిలిచి ఉండేటట్లుగా మన జీవితాలు చూసుకోవాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడను పాపము చెయ్యడు అనే మాట చూస్తాం. ఆయన యందు నిలిచి ఉండేవాడు. కాబట్టి దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని తెలుసుకోవాలి, దేవుని నమ్మాలి, దేవునిలో మనం నిలిచి ఉండేటటువంటి రీతిలో మనం చూసుకోవాలి. ప్రతి ఒక్కరము ఆయనలో నిలిచి ఉండాలనేటువంటిది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. దేవునిలో మనం నిలిచి ఉండాలి. అందుకు దేవుని యందు నిలిచి ఉండడానికి విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, దేవునికి తగినటువంటి పరిశుద్ధత నీతి కలిగి ఉండేటట్లుగా మనము దేవునిలో మనం జీవించాలి. దేవునిలో నిలిచి ఉండాలంటే అది మనకి సాధ్యం కాదు. దేవుడే మనకు తన ప్రేమ చేత ఆహ్వానించి దేవునిలో మనం నిలిచి ఉండడానికి కావలసిన కృపను అనుగ్రహించి, దయను అనుగ్రహించి, దీర్ఘశాంతాన్ని అనుగ్రహించి, తన ప్రేమతో తనలో ఆయన మనల్ని నిలుపుకుంటున్నాడు. మన జీవితాలను మార్చి మన బ్రతుకులను దిద్ది తన చిత్తానుసారముగా ఆయన నిలుపుకుంటున్నాడు అనేటువంటిది మనము గ్రహించగలం. కనుక ప్రియమైన వారలారా, దేవుని యందు మనము నిలిచి ఉండాలి. అది ఏదో అవసరానికో లేకపోతే లోకం ఎప్పు కొరకో మనం చేయడం కాదు, కానీ మనము దేవుని ఎరిగి దేవునికి తగినట్లుగా ఆయన యందు మనము నిలిచి ఉండడం అనేటువంటిది మన బాధ్యత. దేవునిలో మనము దేవుని కుమారులుగా ఆయన యందు నిలిచి ఉండాలి. మనం అందరం ఆయన పిల్లలం. ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి అందుచేత మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి ఎరిగి, దేవుని వ్యక్తిత్వాన్ని ఎరిగి, ఆయనకు తగినట్లుగా ఆయన యందు నిలిచి మన బ్రతుకాలమంతా, మన మరణ పర్యాంతం దేవుని యందు నిలిచి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఎటువంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా మనం ఎప్పుడూ కూడా దేవుని యందే నిలిచి ఉండాలి అనేటువంటి దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అలా నిలిచి ఉండేటట్లుగా మనం జాగ్రత్త తీసుకోవాలి. దేవునిలో నిలిచి ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకోవాలి. అలా దేవుని యందు మనం నిలిచి ఉండాలనేటువంటిది కోరుతూ ఉన్నాడు. దేవునిలో నిలిచి ఉండడం అన్నట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడను పాపము చెయ్యడు, పాపము చేయవాడు ఎవడను ఆయన చూడను లేదు, ఎరుగను లేదు అనేటువంటి విషయాన్ని చూస్తాం. నిజమే, దేవునిలో ఉండాలనుకునేవాడు పాపము చేయజాలడు. దేవునిలో ఉండాలనుకునేవాడు పాపము చేయజాలడు. ఎందుకన్నట్లయితే అనుక్షణము దేవునికి తగినట్లుగా భయభక్తులు కలిగి ఉండడానికే చూస్తాడు. ఎలాంటి శోధన వచ్చినా,
ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి నింద వచ్చినా, ఎలాంటి అవమానం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా దేవునికే లోబడి దేవుని యందే భయభక్తులు కలిగి జీవించేటువంటి వాడిగా ఉండగలుగుతాడు. కనుక అలాగ మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించాలనేటువంటి దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. అలాగే దేవుని యందు మనం నిలకడ కలిగి ఉండాలి. ఎప్పటి వరకు అంటే మరణం పర్యాంతం ఎప్పటికీ ఆయన యందు నిలిచి ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో 15వ అధ్యాయములో మనం ఆ యొక్క ద్రాక్షావళి యొక్క ఉపమానములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తునందు మనం ఉండాలి అనేటువంటిది అక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది. 15వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే ఏమంటున్నాడు? నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందును నిలిచి ఉందును అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా యేసుక్రీస్తులో నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి, యేసుక్రీస్తునందు నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు లేకుండా దేవునిలో నిలిచే అవకాశం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మధ్యవర్తి. కాబట్టి ఆయన ద్వారానే మనం దేవునిలో నిలిచి ఉండే అవకాశం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన అంగీకరించడం ద్వారానే మనం దేవుని కుమారులం అవుతాం, లేకపోతే దేవుని కుమారులం అయ్యే అవకాశం లేదు. అంచేత యేసుక్రీస్తునందు మనము ఖచ్చితంగా నిలవలసిన వారమే. కాబట్టి దేవుని యందు నిలిచి ఉండడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. కాబట్టి మనల్ని అందరినీ దేవునిలో నిలపాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకమునకు మానవుడిగా వచ్చి మనందరి కొరకు ఆయన సేవ చేసి, ఆయన ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని జరిగింపజేసి, ఆయన మనందరి కొరకు ఆయన సిలువలో మానవులందరి కొరకు చనిపోయిన వాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకంలో జీవించిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుని చూస్తూ ఉన్నాం. ఆయన మన కొరకు ఏం చేశాడు అన్నట్లయితే మన కొరకే జీవించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఆయన సహవాసంలో ఉండాలని, ఆయనతో ఉండాలనేటువంటిది తండ్రి అయిన దేవుడు మనల్ని తన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుచేత ప్రతి ఒక్కరము క్రీస్తునందు ఉండేటట్లుగా ఎవరికి వారు చూడాలి. క్రీస్తునందు ఉండకపోతే, క్రీస్తునందుకు రాకపోతే మనకేమి లేదంటే పాప క్షమాపణ లేదు. మనం చేసిన పాపాలు పోవాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తుని అంగీకరించాలి. యేసుక్రీస్తుని అంగీకరించకపోతే మనిషి తన చేసిన పాపాలు పోగొట్టుకునే అవకాశం, కాపాడుకునే అవకాశం ఏ వ్యక్తికి లేదు. యేసుక్రీస్తు ద్వారానే మనం నీతిమంతులుగా, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలిగే కృప అనుగ్రహించబడి, యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధులుగా జీవించగలిగేటువంటి కృప ఆయన మనకు అనుగ్రహింపజేశాడు. కాబట్టి అందుచేతనే తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకోసము మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించవలసిన వారమై ఉన్నాం. ఆయన యందు నిలిచి ఉండవలసిన వారు. ఆయన యందు నిలిచి ఉండడానికి ఏం చేయాలి? బాప్తిస్మము పొందవలసిన వారమై ఉన్నాం. నేను క్రీస్తునందు ఉండాలంటే ప్రతి వ్యక్తి క్రీస్తులోనికి బాప్తిస్మము పొందవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఆయన మరణ, సమాధి, పునరుద్ధానంలోనికి, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం అంటాడు, ఏమంటాడు అన్నట్లయితే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్తారు. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఏమై ఉన్నారు అన్నట్లయితే క్రీస్తును ధరింపజేసుకుని ఉన్నారు అని చెప్తున్నారు. అంచేత మనము క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తుతో అంటుకట్టబడాలి. అక్కడ ఏం చెప్తున్నాడు? నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయం మనం చూసాం కదా, నా యందు నిలిచి ఉండండి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు. ఆ ద్రాక్షావళిలో తీగలుగా మనం ఏం చేయాలంటే అంటుకట్టబడాలి. అలా అంటుకట్టబడితే మనం ఏం చేయబడతాము అన్నట్లయితే ఇదిగో మనం బహుగా ఫలించడానికి అవకాశం.
ఒకరు క్రీస్తులో ఉండకపోతే ఫలించే అవకాశము లేదు. ఫలించడం అంటే భౌతికంగా కాదు. ఈ లోకంలో దేవుణ్ణి లేకుండా, క్రీస్తుని లేకుండా ఈ లోకంలో చాలామంది ధనవంతులుగా వర్ధిల్లుచున్నారు. ఏమండి, అన్నిటిలో లోక సంబంధంగా వర్ధిల్లుచు ఉన్నారు. కానీ ఏం కలిగి ఉండలేదంటే ఆత్మ ఫలాలు కలిగి ఉండలేకపోతున్నారు. కాబట్టి ఆత్మ ఫలాలు ఒక వ్యక్తి ఫలించాలి అన్నట్లయితే ఒక వ్యక్తి ఖచ్చితంగా క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో అంటగట్టబడాలి, ఎప్పుడూ క్రీస్తునందే ఉండాలి. క్రీస్తునందు ఉంటేనే ఆత్మ ఫలాలు, దైవికమైన ఫలాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరకంగా ఎంత బాగున్నాం అనేది కాదు, ఆత్మీయంగా ఎంత బాగున్నాం అనేటువంటిది మనం చూసుకోవాలంటే ఖచ్చితంగా యేసు క్రీస్తునందు మనము జీవించవలసిన వారమే. క్రీస్తులోకి రావాలి. క్రీస్తులోకి వస్తేనే మన గత జీవితం ఏం చేయబడుతుందంటే క్రీస్తుతో కూడా చంపివేయబడి, క్రీస్తుతో కూడా పాతిపెట్టబడి మనము నూతన జీవాన్ని పొందడానికి అవకాశం ఉంది. అంచేత ప్రతి వ్యక్తి క్రీస్తులోకి రావాలి, క్రీస్తు యందు నిలిచి ఉండేటట్లుగా చూసుకోవాలి. ఎంతవరకు నేను క్రీస్తులో నిలిచి ఉండాలంటే మరణ పర్యాంతము మనం అందరం క్రీస్తులో నిలిచి ఉండవలసిన వారమే. అలా నిలిచి ఉండకపోతే మనకి ఏ విధమైన ప్రతిఫలము ఉండదు. అంటే ఈరోజు ఉంటాను తర్వాత ఉండలేనేమో అంటానికి లేదు. కాబట్టి ఎప్పటికీ క్రీస్తులో మనం ఎప్పుడూ ఉండేలాగా మనం చూసుకోవాలి. కాబట్టి అలా క్రీస్తులో మనం నిలిచి ఉండిన వారమైనట్లయితే క్రీస్తు ద్వారా వచ్చే ఫలితాన్ని పొందుతాం. కాబట్టి దేవుని యందు ఉండాలి, క్రీస్తునందు ఉండాలి. దేవుడేమో వ్యవసాయకుడట, కుమారుడేమైనాడంటే నిజమైన ద్రాక్ష వల్లే ఉన్నాడు. కాబట్టి ఇదిగో క్రీస్తులో అంటగట్టబడితే ఆ అంటగట్టబడిన వారు బహుగా ఫలిస్తారట. కాబట్టి బహుగా ఫలిస్తారు. అలా ఫలించేటట్లుగా తండ్రి వ్యవసాయదారుడిగా ఆయన పనిచేయుచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. అంచేత నీ జీవితం బాగుండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీకు మంచి జీవితం కావాలి అన్నట్లయితే మనము దేవుని యందు, క్రీస్తునందు నిలిచి ఉండవలసిన వారు. అందుకని క్రీస్తు ద్వారా దేవునిలో మనం నిలిచి ఉండేటట్లుగా మనం చూసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇంకేమంటున్నాడు? మనము నిలిచి ఉండాలి అని చెప్తున్నాడు. నిలిచి ఉండేటకు మనం ఏం చేయాలంటే వాక్యమందు నిలిచి ఉంటేనే క్రీస్తులో ఉండగలం, వాక్యమందు నిలిచి ఉంటేనే దేవునిలో ఉండగలుగుతాం. వాక్యము లేకుండా నేను దేవుని యందును, నేను ప్రభువైన యేసుక్రీస్తునందును ఉంటానంటే అది సాధ్యపడేటువంటిది కాదు. కనుక యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా అని మాట చూస్తున్నాం. కాబట్టి మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యందు ఉండాలి, క్రీస్తునందు ఉండాలి. అలా ఉండడానికి ఆధారం ఏంటి అన్నట్లయితే వాక్యం, క్రీస్తు ప్రభు వాక్యం. అంచేత మనం ఏం చేయాలన్నట్లయితే యేసు క్రీస్తు యొక్క వాక్యం మీద మనం నిలిచి ఉండవలసిన వారమే. ఎందుకు నేను దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి అన్నట్లయితే వాక్యము సత్యం. దేవుని వాక్యము ఏమై ఉంది అన్నట్లయితే సత్యమై ఉన్నది. ఎంత ఖచ్చితమో అనేటువంటిది గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుంటేనే అది మనకు అర్థమవుతుంది. ఎంత ఖచ్చితమైనది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు అన్నట్లయితే ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు క్రైస్తవుల దగ్గరికి వచ్చి, మీరు గ్రంథాన్ని బైబిల్ కలిగి ఉన్నారు, బైబిల్లో ఏ మంచి ఉంది అని అడుగుతున్నాడు. బైబిల్లో మంచి లేదా? ఏమండి, బైబిల్లో ఏ మంచి కనబడలేదట. నేను ఒకప్పుడు క్రైస్తవుడినే, అందులో ఏ మంచి లేదు, అందుకని నేను క్రైస్తవుడిగా ఉండట్లేదు, మీరు ఉండకండి అని చెప్తున్నాడు. మంచి లేదా? మనం చూసినట్లయితే ఈరోజు చాలామంది త్రాగులు మానేశారు అన్నట్లయితే ఎలా మానేశారు? గ్రంథంలో మంచి చెప్పింది కదా, త్రాగొద్దని చెప్పింది కదా.
కాబట్టి కొంతమంది బూతులాడడం మానేశారు అన్నట్లయితే గ్రంథంలో చెప్పబడింది కదా, నీ మాట ఎలా ఉండాలి అన్నట్లయితే మంచిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నీ సంభాషణ ఉప్పివేసినట్లుగా రుచికరంగా ఉండాలి అనేటువంటిది దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే ఏం చేశారు అన్నట్లయితే చాలా వరకు వాక్యాన్ని చదువుకున్న వాళ్ళు బూతులాడడం, దూషించడం మానేశారు కదా. కాబట్టి అలాగనే మనం చూసినట్లయితే కొంతమంది దొంగతనాల జీవితాలు కలిగిన వారు దొంగతనాన్ని విడిచిపెట్టగలిగారు. ఎలా విడిచిపెట్టగలిగారు అంటే దేవుని వాక్యం చెప్పడం బట్టే, గ్రంథాన్ని చదివి అందులో ఉన్న విషయాన్ని గ్రహించే. అలాగే గ్రంథాన్ని చదివి ఏం చేశారు అన్నట్లయితే దేవుని గ్రంథం చదువుతున్నప్పుడు మనకి ఏమర్థమైందంటే, ఇదిగో నాలో ఈ పాపిస్ట్ కార్యాలు ఉన్నాయి, ఇది నా జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పేసి వాక్యాన్ని తెలుసుకున్న మనం ఏం చేస్తామన్నట్లయితే దాని నుండి నేను విడుదల పొందాలి, రక్షణ పొందాలి. నాలో ఉన్న పాపము, ఎందుకంటే నాలో పాపం ఉంటే నా జీవితాన్ని నాశనం చేస్తుందని, దాని నుంచి నేను విడుదల పొందాలని, మారు మనసు పొందాలని, ఇంకెప్పటికీ ఆ గత జీవితాన్ని నేను బ్రతకూడదు, నేను ఒక క్రొత్త వ్యక్తిగా దేవుని వలె నేను జీవించాలని తీర్మానించుకున్నామంటే అది ఎలా వచ్చింది అన్నట్లయితే గ్రంథం చదవడాన్ని బట్టే కదా, గ్రంథం యొక్క మాటలు వినడాన్ని బట్టే కదా, మనకి మంచి జరిగింది కదా. ఏమండి, మనము ఒకనాడు వ్యభిచారపు ఆలోచనలతో, కామపు ఆలోచనలతో ఉన్న మన జీవితాలు ఇదిగో ఈరోజు మనము అటువంటి వాటిని ఇదిగో అలా జీవించి వాళ్ళ జీవితం మానుకున్నారు కదా. ఏమండి, నరహత్య చేసిన వాళ్ళు మానుకున్నారు కదా, కాబట్టి అబద్ధాలు మానుకున్నారు కదా. ఇలాగ మన జీవితంలో మనం ఏం చేసామంటే గ్రంథంలో ఉండి చెప్పబడింది కాబట్టి అటువంటివి మనము చేయకూడదు, పాపము చేయకూడదని దేవుని గ్రంథం చెప్పింది. శరీర కార్యాల ప్రకారం మనం జీవించకూడదని, కోప్పడకూడదని, ద్వేషించకూడదని, అసూయపడకూడదని. ఏమండి, ఇదంతా ఇలాగ దేవుని గ్రంథం చెప్పట్లేదా? ఉంది కదా. కాబట్టి ప్రతి విషయము నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అనేటువంటిది ఇదిగో గ్రంథం మనకి చెప్తున్నది కదా. ఆ వ్యక్తి అంటున్నాడు, గ్రంథంలో నాకేం కనిపించలేదు, అందులో ఏం మంచి ఉంది అంటున్నాడు. ఏంటి, ఏం చదివాడు? కనుక ప్రియమైన వారులారా, గ్రంథం చదువుతుంటే మనం నీతిమంతులుగా ఉండాలని బోధిస్తుంది, పరిశుద్ధులుగా ఉండాలని బోధిస్తుంది, మేలు చేసేవారిగా ఉండాలని చెప్తుంది, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు అని చెప్తుంది. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, నీ సహోదరుని ప్రేమించు, నీ తోటివాడిని ప్రేమించు అనేటువంటిది, అవసరతలో ఉన్న వారిని సహాయం చేయమని చెప్పి మన గ్రంథం బోధిస్తూ ఉంది. మరి ఇలా బైబిల్ బోధిస్తూ ఉంటే అందులో ఏం మంచి ఉంది అంటున్నాడు. కనుక ప్రియమైన వారులారా, గ్రంథాన్ని చదివితే అది వాస్తవం. కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రతి విషయము కూడా సత్యం. అంత సత్యవాక్యాన్ని దేవుడు మనకిచ్చి ఆ వాక్యమందు మనం నిలవాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ వాక్యమందు వింటే సరిపోదు, విని దాని ప్రకారము చేసేవారిగా ఉండాలి. ఆ వాక్య ప్రకారం వాక్యమందే నిలబడాలి, వాక్యమందే నిలబడాలి, కేవలం వినివారిగా కాకుండా. కాబట్టి ఆ వాక్యమునందు నిలిచి ఉండేటువంటి వారిగా మనం ఉండాలి అనేటువంటి దేవుడు కోరుతున్నాడు. అందుకని దానిలో కలపడానికి లేదు, తీసివేయడానికి లేదు. వాక్యం ఎంతలాగున స్వచ్ఛముగా ఉన్నదో, సత్యముగా ఉన్నదో అలాగున దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యమందు మన జీవితాలు నిలబెట్టుకునేటువంటి వారిగా ఉండాలనేటువంటిది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. అందుకని దేవుడు 66 పుస్తకాలు కలిగిన తన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, సత్యవాక్యాన్ని ఇచ్చాడు, నీతి గల వాక్యాన్ని ఇచ్చాడు, న్యాయమైన వాక్యాన్ని ఇచ్చాడు, యథార్థతను కలిగిన దేవుని వాక్యం మనకి ఇవ్వబడి. కాబట్టి అందుకని పవిత్రమైన వాక్యం మనకి ఇవ్వబడింది. అంచేత మనము దేవుని గ్రంథాన్ని మనం జాగ్రత్త చదువుకోవాలి. అందుకని ప్రపంచంలో ఏ గ్రంథమునకు లేనటువంటి పేరు పరిశుద్ధ గ్రంథం అని కలిగి ఉన్నటువంటి గ్రంథంగా మనము దేవుని గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంచేత ప్రియమైన వారులారా, మన జీవితంలో దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటే మనం సత్యమును గ్రహించిన వారం అవుతాం. కాబట్టి అంచేత వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటున్నాడు? స్వతంత్రులుగా చేయును అని చెప్తున్నాడు. స్వతంత్రులుగా అంటే దేనికి మనం బానిసలు కాకుండా స్వతంత్రులుగా చేసేటువంటిది దేవుని వాక్యం. నిజమే, ఒకనాడు లోకంలో ప్రతిదానికి బానిసలమైపోయాం మనం, పాపిష్టి కార్యాలకి బానిసలమైపోయాం మనం. ఇంతే నా జీవితం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే వాక్యం చదువుట ద్వారా మన జీవితంలో ఏమొచ్చింది అన్నట్లయితే స్వతంత్రత. కాబట్టి ఇదిగో స్వతంత్రంగా దేవునిలో బ్రతకగలిగే జీవితం మనకి ఇవ్వబడింది.
కాబట్టి దేవుని పిల్లలుగా జీవించగలిగేటువంటి కృపనివ్వబడింది. అంచేత మనం ఎప్పుడు కూడా వాక్యమును దేవరాత్రులు ధ్యానం చేస్తూ, వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహిస్తూ, నీతిని గ్రహిస్తూ, న్యాయమును గ్రహిస్తూ, పవిత్రతను గ్రహిస్తూ, వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశములను గ్రహిస్తూ ఎప్పటికీ దేవుని చిత్తమును చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఆయన వాక్యమును గైకొన్న వారు ఎవరు కూడా ఏం చేయజాలరు? పాపము చేయజాలరు. కాబట్టి ఏమంటాడు అంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. అంతేకాకుండా ఆయన వాక్యం ఎవరైతే గైకొంటారో వారు పాపం చేయజారు. ఎందుకంటే దావీదు అంటున్నాడు, దేవా నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం చదివితే మనకి ఏమొస్తాయి? భయభక్తులు వస్తాయి కదా. వాక్యం చదివితే మనకి ఏమొస్తాయి? భయభక్తులు కలుగుతాయి. కాబట్టి అందుచేత మనం ప్రతి విషయంలో జాగ్రత్త కలిగి ఉంటాం. కాబట్టి అందుకని వాక్యం మన జీవితాలు నిలబెట్టేది. అందుచేత ఎప్పటికీ వాక్యమందు నిలిచి ఉండేవారిగా చూసుకోవాలి. వాక్యం చదవాలి, వాక్యమందు నిలిచి ఉండేటట్లుగా మన జీవితాలు నడిపించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అలాగనే మనం చూసినట్లయితే 4వదిగా మనం ఎక్కడ నిలిచి ఉండాలి అన్నట్లయితే వాక్యం యందు నిలిచి ఉండాలి. వాక్యమందు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి అనేటువంటిది దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే యోహాను రాసిన 2వ పత్రికలో, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనవాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు అని చెప్పు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక ముందుకు సాగు ప్రతివాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. యేసు క్రీస్తు ద్వారా మనకి ఏమనుగ్రహించబడింది అన్నట్లయితే బోధ అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమనుగ్రహించబడింది అంటే బోధ. ఆయన ఈ లోకానికి తండ్రి అయినటువంటి దేవుని యొక్క బోధ. ఎందుకంటే పూర్వకాలమందు నానా సమయంలో నానా విధాలుగా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడు. అంటే దేవుడి మనతో ఏం మాట్లాడాలనుకున్నాడో, తండ్రి చిత్తం ఏమైతే ఉందో అది తెలియపరిచినట్లుగా పరలోకము నుండి దేవుని చిత్తాన్ని ఆయన భూమి మీదకి తీసుకొచ్చిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకి ఏమనుగ్రహించబడింది అన్నట్లయితే బోధ మనకు అనుగ్రహించబడింది. ఆయన ద్వారా బోధ మనకు వచ్చింది. అంచేత మనం ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరము క్రీస్తు బోధని వినవలసిన వారమైన. ఎవరు బోధించినా క్రీస్తు బోధించినట్టే బోధించాలి. గ్రంథం ఎవరు బోధించినా క్రీస్తు బోధించినట్టే బోధించాలి. కనుక అందుకని మనము జీవితంలో వేరొక బోధ చేయకూడదు, భిన్నమైన బోధ చేయకూడదు. కాబట్టి ఒకవేళ అలా చేస్తే దేవుడు అంగీకరించడు. అంచేత ఖచ్చితంగా క్రీస్తు బోధనే ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. అందులో మానవ స్వార్థానికి కానీ, మానవ స్వలాభాపేక్షకు కానీ, దురాశకు కానీ, స్వలాభాపేక్షకు కానీ ఏ విధమైనటువంటి రీతిలో కూడా బోధను మార్చడానికి వీలు లేదు. ఖచ్చితంగా వాక్యం ఎలా ఉందో ఆ రీతిగానే దేవుని వాక్యాన్ని బోధించాలి. కానీ మనుషులు తమకు ఇష్టం వచ్చిన రీతిలో దేవుని బోధను బోధించడానికి వీలు లేదు. కనుక క్రీస్తు ప్రభు ద్వారా ఏ బోధ అయితే వచ్చిందో ఆ బోధని ఖచ్చితంగా మనం అంగీకరించాలి. కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. 18, 19, 20 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు మనం చూసినట్లయితే ఏమన్నాడు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి అన్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. యేసు ప్రభుకి ఏమండి ఎక్కడ అధికారం ఉంది? పరలోకమందు ఉంది, భూమి మీద. ఏ అధికారం ఉంది ఆయనకి? సర్వాధికారం ఉన్నది. యేసు ప్రభుకి పరలోకమందు అధికారం ఉన్నది, భూమి మీద అన్ని ప్రాంతాల్లో, యెరూషలేములో కాదు, మొత్తము అన్ని ప్రాంతములలో ఆయనకి ఏముంది అన్నట్లయితే
సర్వాధికారం ఉంది, కొద్ది అధికారం కాదండి. యేసు ప్రభుకి ఏముంది అన్నట్లయితే సర్వాధికారం ఉన్నది. సర్వ అధికారము కలిగిన వాడిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. కాబట్టి అలాగున ఆయన ఏం చేశాడు అన్నట్లయితే అధికారం కలిగి ఉన్నాడు. అంచేత ఇప్పుడు ఏమన్నాడు, ఆయన ఏం చెప్పాడు, సర్వలోకాల్లో సమస్త జనులకు ఆయన చెప్తున్నటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే ఏమన్నాడు 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు. ఎవరికి శిష్యులు అవ్వాలి? యేసు ప్రభుకి శిష్యులు అవ్వాలి, మనుషులకు కాదు, బోధకులకు కాదు. మన శిష్యులు అవ్వాల్సింది ఎవరికి అన్నట్లయితే యేసు ప్రభుకే శిష్యులు అవ్వాలి. కానీ ఈరోజు చాలామంది మనుషులకు శిష్యులు చేసుకుంటున్నాం. కాబట్టి అలా కాదు, మనం యేసు ప్రభుకే మనం శిష్యులం అవ్వాలి, ఆయన శిష్యులు. కాబట్టి ఆయన ఏమైతే బోధించాడో మనం అది నేర్చుకోవాలి. అంచేత ఏమన్నాడు అన్నట్లయితే మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలంటే శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించు. నేను మీకు ఏ ఏ సంగతులను ఏం చేశాడు, ఆయన ఆజ్ఞాపించాడు, వాటన్నిటిని మనం ఏం చేయాలట, గైకొనాలట. అలా గైకొనాలని వారికి బోధించుడి అని చెప్తున్నాడు. కాబట్టి ఇదిగో యేసుక్రీస్తు ద్వారా మనకు బోధ వచ్చింది, ఆయన మనకు బోధించాడు. 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన బోధించాడు. కాబట్టి ఆయన బోధించిన సంగతులు ఎవరికి ఇచ్చాడు? అపోస్తులకు ఇచ్చాడు. కాబట్టి అపోస్తులు ఎక్కడ మర్చిపోకుండా వారికి జ్ఞాపం చేయడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. చాలామంది అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే ఇదిగో యేసు ప్రభు చనిపోయిన తర్వాత 200 సంవత్సరాల తర్వాత వచ్చే 200 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బైబిల్ రాసుకున్నారనేటువంటి రీతిలో క్రొత్త నిబంధన వచ్చిందనేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటలు యేసుక్రీస్తు మాటలే. ఆ మాటలను ఇచ్చుట్లో ఎవరు రాయించారంటే ఇదిగో పరిశుద్ధాత్ముడు రాయించాడు. మనుషుడు తన ఇచ్చని బట్టి కలిగినటువంటి మాటలు కాదు దేవుని మాటలు. కాబట్టి దేవుని మాటలు ఎలా కలిగంటే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి రాయబడ్డాయి. బైబిల్లో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి రాయబడినటువంటి వాక్యం. అంచేత మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి మనం ఖచ్చితంగా బైబిల్ ప్రకారంగానే క్రీస్తు ప్రభు చెప్పిన ప్రకారంగానే మన బోధ ఉందా లేదా, అలాగే బోధిస్తున్నామా లేదా అనేటువంటిది ఎవరికి వారిగా మనం చూసుకోవాల్సిన వారమైనా. ఖచ్చితంగా క్రీస్తు బోధ అని నిల్చుండాలి. మనకి ఇష్టం వచ్చినట్టు రీతిగా బోధించుకోవడానికి వీలు లేదు. కాబట్టి అందుచేత మనము కల్పించుకోవడానికి లేదు, కల్పించుకుని బోధించుకోవడానికి లేదు. కాబట్టి మనం ఆనందం కోసం, మన సంతోషం కోసం మనం కల్పించుకోవడానికి లేదు. కాబట్టి అందుకని ఖచ్చితంగా క్రీస్తు బోధ యందు నిల్చుంటారు. క్రీస్తు బోధ యందు నిల్చుంటేనే తండ్రిని కుమారుని అంగీకరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఏం లేదండి, నా ఇంట్లో గ్రంథం ఉందండి, ఆయన వాక్యం ఉందంటే సరిపోదు. కానీ ఖచ్చితంగా నువ్వేం కైకొనాలి? క్రీస్తు బోధనే కలిగి ఉండాలి. కనుక అంచేత అట్టి బోధను మనం కలిగి ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఎందుకు అన్నట్లయితే దేవుని గ్రంథం చెప్తున్నది లోకంలోనే గట్ట అబద్ధ బోధకులు ఉన్నారు. ప్రతి బోధ క్రీస్తు బోధ కాదు అని గ్రంథం హెచ్చరిస్తుంది. అంచేత నువ్వు ఏ బోధలో ఉన్నావు? ఖచ్చితంగా క్రీస్తు బోధ యందే నిల్చున్నావా? అలాగే వాక్యాన్ని మనం పరిశీలిస్తున్నామా? అలాగే మనం నేర్చుకుంటున్నామా? ఆ క్రీస్తు బోధలోనే నిలిచి ఉంటున్నామో లేదో అనేటువంటిది ఎవరికి వారిగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమైన క్రీస్తు బోధ యందు నిలిచి ఉండేటట్లుగా ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కరము కలిగి ఉండవలసి. మన బ్రతుకు కాలం అంతా కూడా ఆ బోధన కలిగి ఉండాలి, ఆ బోధనే ప్రకటించాలి. ఈ తరం తర్వాత మరొక తరానికి అదే బోధన తీసుకురాలి తప్ప ఇది మోడర్న్గా మార్చకూడదు. క్రీస్తు ప్రభు ఏ బోధ మొదటి సంఘానికి ఇచ్చాడో, ఆదిమ సంఘానికి ఇచ్చాడో, ప్రతి సంఘము అదే బోధను ఖచ్చితంగా కలిగి ఉండవలసిన వారైనా, ఆ బోధనే కలిగి ఉండవలసిన వారైనా. కాబట్టి ఏ బోధన కలిగితే ఆ బోధన కలిగి ఉండడానికి లేదండి నాకు ఇలా నచ్చిందండి, ఇలా బోధించుకుందామండి అనేటానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా క్రీస్తు బోధనే మనము కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పిన సంగతిని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ వచనం మనం చూసినప్పుడు
ఇందు నిమిత్తము ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును అని చెప్తున్నాడు. అంటే బోధ ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించే విధానము అంటాను. అంటే యేసుక్రీస్తు ద్వారా అపోస్తులకి ఏ విధంగా బోధ ఇవ్వబడిందో ఆ బోధే ఖచ్చితంగా ప్రతి స్థలంలో ఆ బోధే ఉండాలి, ప్రతి సంఘంలోనూ ఆ బోధే ఉండాలట. అందుకని ఖచ్చితంగా క్రీస్తు బోధే ఉండాలి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండకపోతే తండ్రికి మనల్ని అంగీకరించాలి, కుమారుడిని మనల్ని అంగీకరించాలి, అంటే యేసుప్రభు మనల్ని అంగీకరించాలి. అంచేత ఖచ్చితంగా మనం క్రీస్తు బోధలోనే నిల్చోం. అలా బోధించాలి. ఎవరు ఎంతమంది బోధించండి. ఇప్పుడు చూడండి, స్కూల్లో సర్వసాధారణంగా టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఫార్ములాస్ కంపల్సరీ. ఏ మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా తెలుగు అయినా వ్యాకరణం అయినా ఏదైనా ప్రతి స్కూల్లో కూడా అదే ప్రకారం చెప్పాలా? ఎవరి ప్రకారం వాళ్ళకి ఉంటుందా? ఏ సబ్జెక్ట్ అయినా ఖచ్చితంగా ఏం చేయాలి? ఒకే రీతిలో బోధన చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టుగా బోధన చేయడానికి వీలు లేదు. ఒకవేళ చూడండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు పరీక్ష పేపర్లు ప్రతి ఒక్కరు రాస్తారు. రాసిన తర్వాత దిద్దేటప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఉంటేనే ఏం చేస్తారు? తను పాస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, అంతేనా? ఒకవేళ ఆ విధంగా లేదనుకోండి, ఏం చేస్తారు? కొట్టివేస్తారు, 0 వేస్తారు, దాని మార్కులు ఇవ్వరు. అంటే ప్రతి స్కూల్లో, అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఏ స్కూల్లోనైనా సబ్జెక్ట్ ఖచ్చితంగా అదే విధంగా టీచ్ చేయాలి. ఏ టీచర్ టీచ్ చేసినా సరే. ఒకవేళ దాన్ని తగినట్లుగా టీచ్ చేయలేదనుకోండి, ఆ విధంగా రాయలేదనుకోండి, ఆ విధంగా స్టూడెంట్ చెప్పలేదనుకోండి, ఏదైతేనే నేను ఏదో విన్నాను అని చెప్పి ఏదో రాస్తే తను ఏదో కహాని కొట్టేస్తే మార్కులు వేరు. ఖచ్చితంగా దానికి తగినటువంటి ఆన్సర్ రావాలి. మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా ఖచ్చితంగా ఆన్సరే కదా. అలాగే ఈరోజు అందరి చేతుల్లో ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది. ప్రతి సంఘంలో ఏం చేస్తున్నారు? గ్రంథాన్ని చదువుతున్నారు. అయితే ఈరోజు క్రీస్తు బోధే ఉందా? ఆ క్రీస్తు బోధని మనం కలిగి ఉన్నామా లేదా అనేటువంటిది పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు బోధన మీద మనం మించిపోతే, అందులో కొంచెమే కదండి, పూర్తి కాకపోయినా అంతో కొంత ఇలా ఉంది కదండి అనడానికి లేదు. ఆన్సర్ అన్నప్పుడు ఆన్సర్ ఖచ్చితంగా ఎలా ఉండాలి? 100కి 100 మార్కులు పడాలంటే ఖచ్చితంగా అలాగే ఆన్సర్ చేయాలి తప్ప ఏదో నాకు తెలిసినట్టుగా రాశానండి, కొంచెమేనండి, వేసేని మార్కులు అంటే వేస్తారా? వేరు కదా. అందుకని ఖచ్చితంగా వాక్యానుసారమైనటువంటి బోధ, అది క్రీస్తు బోధ ఖచ్చితంగా కలిగి ఉండవలసినటువంటి వారమే. అంతే తప్ప ఓ బోధకునికి ఒకలాగా ఓ బోధకునికి అలాగా దేవుడు బయలుపరిచేవాడు కాదు. యేసుక్రీస్తు ఏ బోధ అయితే ఇచ్చాడో, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా అపోస్తులను నడిపించాడో ఆ సర్వసత్యంలోనికి ఆ క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలని చెప్పబడుతుంది. అందుకని దేవుని గ్రంథం పదే హెచ్చరించింది. ఏమని హెచ్చరించింది అన్నట్లయితే జాగ్రత్తలు చెప్పింది. లోకంలోనికి దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ఉన్నారని హెచ్చరిక దేవుని గ్రంథం ఎప్పటికప్పుడు హెచ్చరిక చేసుకోవాలి. అంచేత దాని గురించి జాగ్రత్త కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని దేవుని గ్రంథం మనల్ని హెచ్చరిక చేస్తుంది. అంచేత మనము దేవుని కలిగి ఉన్న మనం, దేవునిలోకి వచ్చిన మనం, క్రీస్తులోకి వచ్చిన మనం, వాక్యమందు నిలిచున్న మనం ఖచ్చితంగా ఏం చేయాలి? మనం క్రీస్తు బోధ యందు నిలిచి ఉండేటట్లుగా ఎవరికి వారిగా చూసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే యోహాను గారు ఏమంటున్నాడో చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారట. ఎప్పుడు? ఈ పత్రిక రాసినప్పుడు. ఇప్పుడు రాయబడింది మొదటి శతాబ్దంలో, ఇంచుమించు 100వ సంవత్సరంలో రాయబడింది. చరిత్రకారులు ఏం చెప్తారంటే
90-100 సంవత్సరం మధ్య కాలంలో ఈ యొక్క యోహాను పత్రికలు రాయబడ్డాయని అంచనా. ప్రకటన గ్రంథం ఇవన్నీ కూడా మరి మధ్యకాలంలో రాయబడినప్పుడు అప్పటికి ఏం జరిగిందట? ఏమన్నాడు? ఏం రాస్తే ఏమని చెప్పాడు? అబద్ధ ప్రవక్తలు ఏమన్నాడు? ఒకరా ఇద్దరా ప్రియులారా? అనేకులైన అన్నాడు. ఒకరన్నారు, ఇద్దరు అన్నాడా? అనేకులు. ఎప్పుడు? యోహాను కాలంలోనే. అంటే బాప్తిస్మ ఇచ్చి యోహానే ఒకరే చివరి చనిపోయాడట. లాస్ట్గా చనిపోయిన హతసాక్షి కాకుండా చనిపోయినటువంటి ఎవరంటే అపోస్తుడైనటువంటి యోహాను ఒకడే. హతసాక్షి కాకుండా సజీవంగా చనిపోయినటువంటి వాడు ఈ యొక్క యోహాను గారు ఒక్కడే. అంటే అపోస్తుల్లో ఉన్నటువంటి యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు అపోస్తుల్లో ఉన్నటువంటి యోహాను. కాబట్టి ఈ అపోస్తుడైనటువంటి యోహాను కాలంలో ఈ 100వ సంవత్సరంలోకి ఎవరు వచ్చారట? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు అని చెప్తూ, గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని చెప్పాడు. అంటే ఏం చేయాలి? పరీక్షించాలి. ఎందుకు పరీక్ష చేయాలి? నువ్వు షాప్కి వెళ్తావు, పరీక్ష చేస్తావు. పాలు కొంటావు, పరీక్ష చేస్తావు. కూరగాయలు కొంటావు, పరీక్ష చేస్తావు. ఎందుకు పరీక్ష చేస్తావు? నాణ్యమైందా కాదా, మంచిదా కాదా? ఎందుకంటే డూప్లికేట్ ఉంది కాబట్టి, మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అందుకని ఏం చేయాలి? మనం పరీక్షించాలి. అలాగే మనం వింటున్న బోధ క్రీస్తు బోధ కాదా? మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు వినేటప్పుడు, పరిశీలించేటప్పుడు ఖచ్చితమైనటువంటి బోధ క్రీస్తు ప్రభు బోధించిన బోధేనా? ఆదిమ సంఘం కలిగి ఉన్న బోధేనా? ఆ బోధని ఈరోజు మనం కలిగి ఉన్నావా లేదా అనేటువంటిది ఏం చేయాలట? పరీక్షించాలట. అలా పరీక్షించి వాక్యాన్ని మనము అంగీకరించాలి. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది. మోసపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కిందకు వద్దాం. 2వ పత్రికలో, యోహాను పత్రికలో 2వ పత్రిక చదువుకున్నాం కదా, 9వ వచనం మరలా చదువుదాం. 9-10 వచనాలు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుణ్ణి అంగీకరింపనివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనా ఈ బోధ తేక మీ వద్దకు వచ్చినాడు వాణ్ణి మీ ఇంట చేర్చుకోవద్దు అంటున్నాడు. అసలు రానివద్దు అంటున్నాడు. ఇంకా ఆయనకి వందనాలు చెప్పొద్దు అంటున్నాడు. శుభమని చెప్పొద్దు. శుభమని వానితో చెప్పిన ఎడలా వాని దుష్టక్రియలో పాల్భాగిస్తున్నాడు. అందుకని మనం ఖచ్చితంగా బోధను ఖచ్చితంగా పరిశీలించాలి. క్రీస్తు బోధ యందు మనం ఖచ్చితంగా ఉంటున్నామా లేదా? అలా గ్రంథాన్ని చదవాలి, జాగ్రత్తగా చదవాలి. యేసుప్రభు ఏం బోధించాడు, గ్రంథం ఏముంది, దేవుని చిత్తం ఏంటి అనేటువంటిది పరిశీలన చేసి ఖచ్చితంగా బోధ యందు నిలిచి ఉండేటటువంటి రీతిలో ఎవరికి వారికి మనం జాగ్రత్త వహించవలసినటువంటి వారు. అంటే మనము దేవుని యందు నిలిచి ఉండాలి, క్రీస్తునందు నిలిచి ఉండాలి, వాక్యమందు నిలిచి ఉండాలి. ఆ వాక్య ప్రకారంగా ఉన్నటువంటి క్రీస్తు బోధలో ఏం చేయాలి? మనం నిలిచి ఉండేటట్లుగా మనము జాగ్రత్త వహించాలి. ఐదవదిగా మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్తలో 15వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. తండ్రి ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మును అలాగునా ప్రేమించును. నా ప్రేమ యందు నిలిచి ఉండు. ఏమన్నాడు? ప్రేమ యందు నిలిచి ఉండు. ప్రేమ, లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయండి. కానీ ఎన్నికైన ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమే. అగాపే అనేటువంటి దేవుని ప్రేమ. ఆ ప్రేమ యందు మనం ఏం చేయాలట? నిలిచి ఉండమంటున్నాడు. అంటే ప్రేమ యందు నిలిచి ఉండాలి. కానీ ఇంకా మన జీవితంలో మన భక్తి, మన విశ్వాసం అన్నిటి శ్రేష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రేమ యందు నిలిచి ఉండాలన్నాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనం చూస్తే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని. వీటిలో
శ్రేష్టమైనటువంటిది ఏంటి అన్నట్లయితే ప్రేమ. కాబట్టి అందుచేత మనం ప్రేమ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని యందు నిలిచి ఉండాలి, క్రీస్తునందు నిలిచి ఉండాలి, వాక్యమందు నిలిచి ఉండాలి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి, ఇంకా ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఆ ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడండి. దేవునికి ఏమి లేదు, పక్షపాతము లేదు. మనుషులకైతే పక్షపాతాలు ఉన్నాయి. పేదోడని, ఏమండి, పగోడని, ఇడు మనోడు కాదని, పరాయి కులస్తుడని, పరాయి దేశస్తుడని, ఇలాగున మనుషులు కక్షలతో కలహాలతో మనుషులను ద్వేషిస్తూ ఏం చేస్తున్నారంటే ప్రేమలు లేని వారుగా ఉన్నారు. కానీ దేవుని ప్రేమ అందరినీ ఏకరీతిగా ప్రేమించేటువంటి, ఒకరినొకలాగా ప్రేమించేవాడు కాదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అందరినీ ఒకే రీతిగా ప్రేమించగలిగినటువంటి ప్రేమ. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండేటువంటి ప్రేమ. కాబట్టి అందుచేత మనము ప్రేమను అర్థం చేసుకోవాలంటే దేవుడు అర్థం కావాలి. ఆ ప్రేమ అర్థం కావాలంటే క్రీస్తు ప్రభు అర్థం కావాలి. మనకు అర్థం కాకపోతే ప్రేమ అనేటువంటిది అర్థం కాదండి. అందుకని దేవుణ్ణి అర్థమవుతేనే ప్రేమ అర్థమవుతుంది, క్రీస్తు ప్రభు అర్థమవుతేనే ప్రేమ అర్థమవుతుంది. కాబట్టి అందుచేత మనం ప్రతి ఒక్కరము ప్రేమ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అంటుంది. అయ్యో, నేను దేవుని చాలా నిష్టగా నమ్ముతున్నానండి, చాలా నిష్టగా నమ్ముతున్నానండి, చిన్నప్పటి నుంచి నమ్ముకుంటున్నానండి, దేవుడు అంటే నాకు ఇష్టమండి, దేవుడిని నమ్ముకుంటున్నానండి అనొచ్చు. లేదండి, నేను బాప్తిసం పొందానండి, యేసుక్రీస్తులో నేను జీవిస్తున్నాను, ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తానండి, భక్తి చేస్తున్నానండి అని చెప్పచ్చు. ప్రతిరోజు నేను దీవారాత్రులు వాక్యం చదువుతానండి, ప్రతిరోజు బైబిల్ చదువుతానండి అని చెప్పచ్చు. లేదండి, నేను క్రీస్తు బోధన ప్రకటిస్తున్నానండి, క్రీస్తు బోధన కలిగి ఉన్నానండి అని చెప్పచ్చు. ఒకవేళ ఎన్ని కలిగి ఉన్నా ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అని చెప్పి. అందుకని మన జీవితంలో ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటంటే ప్రేమ కలిగి జీవించాలి. నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఖచ్చితంగా ప్రేమను కలిగి ఉండవలసిందే. ప్రేమ లేకపోతే మన జీవితంలో దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేనివాడు చీకటి యందు ఉన్నాడు, ప్రేమ లేనివాడు మరణమందు ఉన్నాడు అన్నాడు. కాబట్టి ప్రేమ లేకపోతే పరిపూర్ణత లేదట. అంచేత ఖచ్చితంగా మనం ఏం చేయాలి అన్నట్లయితే ప్రేమను కలిగి ఉండాలి. నీ తోటి సహోదరుని ప్రేమించకుండా నీవు దేవుణ్ణి ప్రేమించాలి. అందుకని మనం ఖచ్చితంగా ప్రేమను కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడండి, చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మృగేడు కంచును గనగనలాడు తాళమైంది. చాలా మంది భాషలతో మాట్లాడాలంటున్నారు, మాకు భాషలు వచ్చినాయి అని చెప్తున్నారు. ఓకే, వరములు భాషలతో దేవదూతల భాషలు మాట్లాడుతున్నావు అంటున్నారు. నువ్వు మాట్లాడేది అన్ని భాష, దేవదూతల భాష అంటే అబ్బాయి లేదు బాబు, మాకు దేవదూతల భాషలు వచ్చాయనేటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎంత భాష మాట్లాడినను ప్రేమ లేని వాడైతే ఎటట గనగనలాడు తాళం అంటే కంచే కదా మోగుతుంది, బంగారం మోగుతుందా ఏమండి? కాబట్టి అది విలువగా ఎంచబడి దేవుని ఎదుట నాకు వరాలు ఉన్నాయండి అని చెప్పి ఒకవేళ చెప్తున్నా, ఇదిగో ప్రేమ లేని వాడిని అయితే, ప్రేమ లేకపోతే పేరుకి మృగేదవుతుంది కానీ అది అర్థము అని చెప్తున్నాడు. ఉపయోగం లేనిది, అలాగే విలువ లేనిది అనే విషయాన్ని చూస్తున్నాం. 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడినైనను, కొండలు పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైనను ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడను అని చెప్తాను. కాబట్టి ఏం చెప్తున్నాడు? ప్రవచించే కృపావరాలు. ప్రవచించే కృపావరం అంటే మామూలా? నాకు ప్రవచించే ప్రతి విషయము దేవుడు నాకు బయలుపరుస్తాడు అంటావు.
ప్రవచించేటువంటి కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతియు ఎరిగిన వాడినైనను కొండలను పెగలింపగలిగేటువంటి విశ్వాసం. నా విశ్వాసం అంత ఎంత కాదండి, దేవుని అడిగితే ఏదైనా చేస్తాడండి, అంత గొప్ప విశ్వాసం, ప్రార్థనా జీవితం నాకు ఉంది అని చెప్తూ ఉంటాను. ఒకవేళ అంత విశ్వాసం ఉన్న ప్రేమ లేని వాడిని అయితే నేను ఎద్దును అని చెప్తాను. తర్వాత బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినా సరే, ఏమండి అయ్యో అవసరతలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, సరైన బట్టలు లేవు, సరైన తిండి లేదు, సరైన భవిష్యత్తు లేదని చెప్పి జాలిపడి ఏటట బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసినా సరే, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని చెప్తాను. కానీ ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమీ లేదు అని చెప్తున్నాడు. అంచేత మన జీవితంలో ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన జీవితంలో ప్రేమ లేని వారమైతే ఏంటంటున్నాడు, ఎద్దులం. అందుకని యేసుప్రభు ఏం చెప్తున్నాడు, ప్రేమయందు నిలిచి ఉండాలి. కోపం వచ్చిందా జాగ్రత్త, ఆ కోపము పాపానికి దారి తీయకూడదు. ద్వేషం వచ్చిందా నువ్వు నరహత్య చేసేసినట్టే. కక్ష కలిగి ఉన్నావా, కలహం కలిగి ఉన్నావా, శరీర క్రియలు మనం ఏమైనా ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ప్రేమ కలిగి ఉంటే క్షమిస్తాం. ప్రేమ లేకపోతే వాటిని నిలుపుకొని ఆత్మీయంగా చచ్చిపోయే అవకాశం. అంచేత మనము ఖచ్చితంగా మనం ఎంత భక్తిపరులమైనా ఎంత గొప్పవాళ్ళమైనా ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా కలిగి. ప్రేమ లేకపోతే ఎక్కడికి వెళ్ళాం, పరలోకానికి వెళ్ళే అవకాశం. అంచేత సహోదరులను ప్రేమించాలి. కాబట్టి అందుకని సహోదరులు అవసరతలు గుర్తించాలి, సహోదరులను ప్రోత్సహించాలి, ఆదరించాలి, బలపరచాలి. కాబట్టి ఈ విధంగా మనము చేయవలసినటువంటి వారు. కనుక ప్రియమైన వారు, మరి నీ ప్రేమ దేని మీద ఉంది? దేని మీద ఉంటుంది? చాలామంది డబ్బు మీద ఉంటుంది, ఆస్తుల మీద ఉంటాయి, తమను తాము ప్రేమించుకుంటారు, తన కులస్తులనే ప్రేమించుకుంటారు, తన వారిని ప్రేమించుకుంటారు, ఇతరులను ప్రేమించు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారు ప్రేమ కలిగి ఉండాలి. మనిషి బ్రతుకున్నంతకాలం క్రైస్తవుడిగా జీవిస్తే ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ యందు నిలిచి ఉండేటట్లుగా చూసుకోవాలి. చాలామంది దేవుళ్ళలోకి వస్తున్నారు, చాలా సంతోషం. చాలామంది క్రీస్తులోకి వస్తున్నారు, చాలా సంతోషం. చాలామంది వాక్యం ధ్యానించి వాక్యం మీద నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నారు, చాలా సంతోషం. చాలామంది క్రీస్తు బోధన కలిగి ఉండడానికి చాలామంది ఇష్టపడుతున్నారు, ఓకే మంచిదే. కానీ ఇన్ని కలిగి ఉన్న ప్రేమ లేకపోతే వట్టిదే, నిష్ప్రయోజనం. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ, ఈరోజు నువ్వు ఎలా నిలుచున్నావు? దేవుళ్ళు ఎలా నిలుచున్నావు? క్రీస్తులు ఎలా నిలుచున్నావు? వాక్యమందు ఎలా నిలుచున్నావు? క్రీస్తు బోధ యందు ఎలా నిలుచున్నావు? ఆయన ప్రేమ యందు ఎలా నిలుచున్నావు? ఆ ప్రేమనే కలిగి మనం జీవిస్తున్నాం అనేటువంటిది మనం ఎవరికి వారిగా పరిశీలన చేసుకోవాల్సిన వారు. ఏమి పరిశీలించుకోకుండా నేను క్రైస్తవుని చెప్పుకుంటే, దేవుని బిడ్డనని చెప్పుకుంటే ఉపయోగము. కానీ అలా దేవుడిలో నిలిచి ఉంటే దేవుని ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలకు పాత్రుడు, దేవుడు అనుగ్రహించిన మేలులకు నువ్వు పాత్రుడు. కనుక ప్రియమైన వారులారా, అంచేత మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. నేను ఎలా నిలిచి ఉన్నాను? క్రైస్తవ జీవితంలో నా నిలకడ ఎలా ఉన్నది? ఎలా నిలకడగా నేను నిలిచి ఉండి నా జీవితాన్ని ఉన్నాను? నిలవకుండా కూర్చుండిపోయానా, తప్పిపోయానా, ఏ స్థితిలో ఉన్నాను అనేటువంటిది మనము పరిశీలన చేసుకోవాల్సిన వారు. కాబట్టి ఆ విధంగా క్రీస్తులో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండేటట్లుగా, దేవునిలో నిలిచి ఉండేటట్లుగా, వాక్యమందు నిలిచి ఉండేటట్లుగా, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండేటట్లుగా, ఆ ప్రేమ యందు ఎల్లప్పుడూ నిలిచి ఉండేటట్లుగా మనం జాగ్రత్త పడదాం.
అటు రీతిగా దేవుని బ్రతిమలాడుకుందాం, ప్రతిరోజు దేవుని వేడుకుందాం, దేవుని సన్నిధిలో ఆ విధంగా నడుచుకుందాం, ఆ విధంగా దేవుని కొరకు బ్రతుకుదాం. మరణ పర్యాంతము ఆయనలో ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకుందాం. అటువారిగా మీరందరూ ఉండాలని, నేను ఉండాలని నన్ను నేను బోధించుకుంటాను, మీకు బోధిస్తూ సంగతి తెలియజేస్తున్నాను. మీ అందరికీ